పత్రికల్లో వచ్చిన మరొక ప్రధానమైన వార్త అధికార విపక్షాలకు సంబంధించింది. ఈ అధికార విపక్షాలకు సంబంధించిన వాటిల్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ వేసిన ప్రశ్న, ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన ఒక ప్రశ్న. ఇప్పుడుంది అసలు ఆట వారన్నమాట. ఏమన్నారు వారు? ఇంకా లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా? కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది. ఆడిట్ రిపోర్టు శ్వేతపత్రం కాదా? 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు. మొదటి కేబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తామన్న హామీ ఏమైంది? మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. వారు ఇంకా ఏమన్నారంటే, వారన్న మాట ఇది: సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ముందే తెలుసుకుని హామీలు ఇవ్వాల్సింది పోయి రాష్ట్ర బడ్జెట్పై లెక్కలేసుకోకుండానే హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. బుధవారం శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ప్రతి బడ్జెట్లో అప్పుల గురించి ఉంటుందని, కాంగ్రెస్ వాళ్ళు చదవకపోతే తామేం చేస్తామన్నారు. అసెంబ్లీలో పెట్టే ఆడిట్ రిపోర్ట్లే శ్వేతపత్రాలు అన్న ఆయన అంతకు మించిన శ్వేతపత్రం ఉంటుందా అని ప్రశ్నించారు. హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు తెలియదా? లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరపలేదన్నారు. తమ ప్రభుత్వం పద్దులపై ఏటా శ్వేతపత్రం విడుదల చేసిందని, ప్రతి ఏడాది కాగ్ నివేదికలు, ఆడిట్ లెక్కలు వెల్లడించామని చెప్పారు. ఇక దాంతోపాటుగా మరొక మాట కూడా అన్నారు వారు. వివేక్ ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. దీనిపై వీడియోలు ఉన్నాయని, టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు మోసే వాళ్ళకు తెలియాలి. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు వాట అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని, మొదటి కేబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తామని హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. తామున్నప్పుడు ఉన్న పరపతి ఇప్పుడు ఎక్కడ పోయిందని, పరపతి లేకుండా తమకు కూడా అప్పులు పుట్టవు కదా అని అన్నారు. దీనికి కౌంటర్గా సీతక్క కూడా అన్నారు. మాకంటే అదనంగా ఇస్తామన్నారుగా అని సీతక్క కౌంటర్ కేటీఆర్ వ్యాఖ్యలకు. వారేమన్నారంటే, కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ సీతక్క మాట. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చిందంటూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అలవికాని హామీలైతే మరి తమకంటే అధిక మొత్తాలు ఇస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ ఆ హామీలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కేటీఆర్ అధికారం కోల్పోయామన్న బాధ తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై తొందరపాటు విమర్శలు చేయవద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. పథకాల విషయంలో తాము ఇస్తామన్న దానికంటే అదనంగా ఇస్తామని బీఆర్ఎస్ నేతలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 4,000 పింఛను ఇస్తామంటే బీఆర్ఎస్ 5,000 ఇస్తామని, రైతు బంధు 15,000 ప్రకటిస్తామంటే వారు 16,000 ఇస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వారం గడవకముందే కేటీఆర్ ఈ తరహా విమర్శలు చేయడం సరికాదన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 100 రోజుల్లో అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిచిందని రాష్ట్రమంతా ప్రజలు సంతోషపడుతుంటే కేటీఆర్ మాత్రం అధికారం పోయిందన్న బాధ వెంటాడుతుందని సీతక్క తెలిపారు. ఇది ఇక్కడ మరొక మాట కూడా ఉంది. హరీష్ రావు మాట్లాడిన ఒక మాట కూడా ఉంది. మేము కక్ష సాధించే వాళ్ళం కాదు. అలా చేస్తే సగం మంది కాంగ్రెస్ నాయకులు స్కాములలో జైల్లో ఉండేవారు. కేసీఆర్కు పనితనమే తప్ప పగతనం లేదు. నర్సాపూర్ సభలో హరీష్ రావు వ్యాఖ్యలు. కార్యకర్తలకు అండగా ఉంటారని హామీ. ఇది వారు చెప్పిన మాట. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య నిజంగానే అసలు ఆట మొదలైందంటే వారి మాటల వరుస ఆట మొదలైందనే అర్థమవుతున్నది. ఈ వారం 10 రోజులకు 6 నెలల వ్యవధి అనుకున్నారు, కానీ 6 నెలలు కాదు. 6 నెలల వ్యవధి వారం 10 రోజుల నుంచే పరస్పరంగా ప్రశ్నించుకోవడము, పరస్పరమైన ఆరోపణలు కనబడుతూ ఉన్నాయి. అసలు ఆట మొదలైంది అని కేటీఆర్ అంటే, ఇచ్చిన హామీల ప్రస్తావన అటు ఇటు రెండు వైపులా చర్చ జరుగుతున్నది. ఈ ఇద్దరు నాయకులు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య చర్చ ప్రభుత్వం ఏర్పడిన 2-3 రోజుల నుంచే ప్రారంభమైంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఇరు పార్టీలు ప్రజలకు హామీల సందర్భంగా ఇరు పార్టీల నాయకులు బహిరంగ సభలో చేసుకున్న విమర్శలు, ప్రతి విమర్శలకు బహుశా కొనసాగింపుగానే
ఇప్పుడు ఇరు పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారు. బహుశా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సవాళ్ళు, ఇలాంటి సమాధానాలు, ఇలాంటి ప్రతి సమాధానాలు మనం రాబోయే రోజుల్లో మరిన్ని చూసే అవకాశం ఉన్నది. మరిన్ని మనం గమనించే అవకాశం కూడా ఉన్నది భవిష్యత్తులో. ఇది ఇరు పార్టీలకు సంబంధించిన నాయకుల ఆలోచన. అంటే ఒకవైపున గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, ఉదాహరణకు మెట్రో అలైన్మెంట్ మార్పు, రాయదుర్గం నుంచి శంషాబాద్ కంటే ఎల్బీనగర్ నుంచి ఫలక్నుమా నుంచి అటువైపు నుంచి శంషాబాదు తుగ్గూడ వరకు మెట్రో ఉండాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఫార్మాసిటీ భూములను, అక్కడ ఫార్మాను ఇండస్ట్రీని సిటీకి దూరంగా తరలించాలని, అక్కడున్న ఫార్మాసిటీ అక్కడ మెగా సిటీ ఒకటి ఏర్పాటు చేయాలి, టౌన్షిప్ ఏర్పాటు చేయాలని, హైదరాబాదు నగరం రాబోయే రోజుల్లో ఒక 2-3 కోట్ల మంది జీవించే విధంగా అన్ని సౌకర్యాలు, వసతులు ఉండాలని, ఈ సవలతులు ఏర్పాటు చేయాలని ఒక విజన్ కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అది ఓఆర్ఆర్ టెండర్ కానీ, లేదా భూముల ధరణి కానీ, లేకపోతే కనుక ఫార్మాసిటీ భూముల విషయం కానీ, ఇట్లా చాలా విషయాలలో పునఃసమీక్ష జరుగుతున్నది, పునర్నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నప్పుడు ఇక రాబోయే రోజులలో ఇరు పార్టీల నాయకులకు సంబంధించిన వారి మాటలు, వారి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు రాబోయే రోజుల్లో మరింత వేడిగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఇరు పార్టీలకు సంబంధించిన నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించిన అంశం.